సాధారణంగా ఇంట్లో తండ్రికి కొడుక్కి లేదా తండ్రికి మిగతా సంతానానికి సరైన సయోధ్య లేకపోవటం. ఈ తండ్రి అనేవాడు నిజానికైతే తమ యొక్క కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారి కోసమే తన జీవితాన్ని త్యాగం చేయాలి. ఇలాంటి మనం తండ్రి ద్వారా ఎన్నో రకమైన ఉత్తమ లక్షణాలని విని ఉన్నాం. వారి రూపేణా అనేక రకాలైన ఉత్తమ కథలు కూడా విని ఉన్నాం. కానీ ఏదైతే తండ్రికి బిడ్డలకి ఎక్కువ పొరపచాలు వస్తూ ఉంటాయో, ఈ తండ్రి అనేవాడు మన ఇంటికి కాకుండా పరాయి వాళ్ళ కోసమే ఎక్కువగా పరుగులు తీస్తూ ఉంటాడు. తండ్రి సుఖం లేక ఎవరైతే ఏ ఏ జీవితాల్లో అయితే అల్లాడుతూ ఉంటాయో, పితృసుఖం తక్కువ ఉన్నవారికి ఇప్పుడు నేను చెప్పబోయే మార్గం. సాధారణంగా ఈ పితృసుఖం సౌఖ్యం అనేది ఎవరికి తక్కువ ఉంటుంది? జాతకంలో చూసినప్పుడు సాధారణంగా పితృదోషాలు ఉన్నవారికి, అంటే రవితో శని కలిసిన, రవితో రాహు కలిసిన, రవితో కేతువు కలిసిన, లేదా రవి నీచరాశుల్లో ఉన్నా, లేదా రవి మీద దుష్టగ్రహాల దృష్టి ఉన్నా కూడా సాధారణంగా పితృ సంబంధాలు బలహీనమవుతాయి. ఈ పితృ యొక్క సుఖం అనేది అంటే ఇలా మనకి ఒక్కోసారి చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న జాతకాలు కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. పాపం కొంతమంది ఇళ్ళల్లో అయితే కడుపులో ఉండగానే కూడా పాపం బిడ్డను చూడకుండానే తండ్రులు ఏదో రకమైన ప్రమాదాలను మరణించిన జాతకాలు కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఇలా ఏదైనప్పటికీ కూడా ఈ తండ్రి చుట్టూ పరిగెత్తే అంశాలు ఏవైతే ఉంటాయో అందులో ఏదైనా సరే ఒక లోపం ఉంది అంటే కనుక ఎంతో కొంత పితృదోషం లేదా పితృశాపం ఉన్నట్టే.